ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కొన్నిటిని బయాలజీలో డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ కూడా రాబోయేటటువంటి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అవసరమైతే నోట్స్ రాసుకోండి. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే కురియన్. జేకే కురియన్ని మనము శ్వేత విప్లవ పితామహుడు అంటాము. అసలు శ్వేత విప్లవం దేనికి సంబంధించిందంటే పాల ఉత్పత్తి పెంచడానికి తీసుకొచ్చిందే శ్వేత విప్లవం. ఆ శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారంటే జేకే కురియన్. మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం ఎన్ని సెంటీమీటర్లు అంటే స్పష్టంగా ఎంత దూరం వరకు కనిపిస్తుంది అంటే 25 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్ల వరకు కనిపిస్తుంది. పాలను పాశ్చరైజేషన్ విధానంలో ఎన్ని డిగ్రీల వరకు వేడి చేస్తారంటే 70 డిగ్రీలు అండి. ఎంతండి? 70 డిగ్రీలు. పాలను పాశ్చరైజేషన్ విధానంలో ఎన్ని డిగ్రీల వరకు వేడి చేస్తారంటే 70 డిగ్రీలు. వరిలో స్కట్ తెగులు దేని వలన కలుగుతుందంటే శిలీంధ్రం వలన కలుగుతుంది. దేనివల్ల కలుగుతుంది? శిలీంధ్రం వల్ల. మనం సాధారణంగా ఉపయోగించే మిరప శాస్త్రీయ నామం ఏది అంటే మనం డైలీ వాడేటటువంటి మిరప ఉంటుంది కదండి వంటల్లో, దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి? సైంటిఫిక్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక సైంటిఫిక్ నేమ్ని అయితే డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మిరప శాస్త్రీయ నామం కాస్పికం ఫ్రూటిసెన్స్. కాస్పికం ఫ్రూటిసెన్స్ అండి. మొట్టమొదట ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కేరోలస్ లిన్నియస్. కేరోలస్ లిన్నియస్. కేరోలస్ లిన్నియస్ అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు. ఏంటంటే మొట్టమొదటి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కేరోలస్ లిన్నియస్. ఏ విటమిన్ లోపం వల్ల మానవుల్లో రేచీకటి కలుగుతుంది అంటే రేచీకటి అంటే నైట్ టైం వీరికి కనిపించదు, అంటే లైట్ లేనప్పుడు మనకు ఏది కనిపించదు. అయితే ఈ రేచీకటికి కారణమయ్యేది ఏంటంటే విటమిన్ ఏ. ఏంటండి? విటమిన్ ఏ. కొంతమందికి రాత్రి వేళల్లో కళ్ళు కనిపించవు, వారిని రేచీకటి అంటారు. రేచీకటి అనేది దేని లోపం వల్ల కలుగుతుందంటే విటమిన్ ఏ. మానవుని మెదడు బరువు సుమారు ఎన్ని గ్రాముల వరకు ఉంటుందంటే 1350 అండి, అంటే సుమారు 1400 గ్రాములు అండి. ఎంతండి? 1400 గ్రాములు. మానవుని మెదడు ఎంత బరువు ఉంటుందంటే 1400 గ్రాములు. పక్షులలో అతి చిన్న పక్షి ఏంటంటే హమ్మింగ్ బర్డ్. ఏంటండి? హమ్మింగ్ బర్డ్. ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ప్రతి పాయింట్ని మీరు జాగ్రత్తగా రాసుకొని రాబోయేటటువంటి ఎగ్జామ్స్కి అయితే మళ్ళీ రివిజన్ చేయండి. తప్పకుండా నేను చేసేటటువంటి ఈ షార్ట్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యవంతుడైన మానవ గుండె జీవిత కాలంలో ఎన్ని బిలియన్ల సార్లు కొట్టుకుంటుందంటే 2.5 బిలియన్స్. 2.5 బిలియన్స్.